హలో మ్యామ్, నమస్తే. నమస్తే నమస్తే. హర్షిత. హలో మ్యామ్. హలో హాయ్ అన్న. హలో మ్యామ్, నమస్తే. హాయ్ హర్షిత. హాయ్ పర్పస్. సూపర్ ఉంది, ఇద్దరు ముగ్గురు కలుసుకుంటే ఇలాగా. ఎస్ 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 ఎస్. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. యా, ఈ రోజు మనం కలవడానికి రీజన్ ఏంటంటే కనుక మనకు ఒక అద్భుతమైన డే అంటే జూన్ 6th అనేది ఒక బ్యూటిఫుల్ డే అనేది మనకి వస్తుంది. సో దాంట్లో నిజంగా దాని యొక్క ప్రత్యేకత గురించి అసలు ఏంటి, అసలు 666 పోర్టల్ అనేది ఓపెన్ అవబోతుంది. సో అని డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట. సో వాటన్నిటి గురించి కూడా ఈ రోజు మీ ద్వారా తెలుసుకుందాం అని చెప్పేసి ఈ రోజు ఇక్కడ మీటప్ అవడం జరిగింది. సో యా, వెల్కమ్ టు ద సెషన్ మ్యామ్. అండ్ ద థింగ్ ఇస్ ఎస్ మ్యామ్. అండ్ అసలు ఏంటి మేడం, అసలు ఈ పోర్టల్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది, దీని యొక్క ప్రత్యేకత గురించి ఒకసారి చెప్తారా మన వాళ్ళ కోసం? ఎక్సలెంట్ ప్రశాంత్. పోర్టల్ అంటేనే యూనివర్సల్ ఎనర్జీ మనకు ఆన్ గోయింగ్ వస్తుంటుంది. మన ఎనర్జీ, మనం వీఆర్ ఆల్ ఎనర్జీ బీయింగ్స్. నార్మల్ ఎనర్జీ తీసుకుంటాం. లైఫ్ అయితే కనుక నార్మల్గా ఉంటే అంటే అంటే ఎక్కడైనా స్టక్ అయి ఉన్నా కానీ అంత ఫ్లో స్టేట్లో లేదు, అంటే అమేజింగ్గా హ్యాపీగా లేదు అని అంటే ఈరోజు ఇచ్చే ఎనర్జీ పోర్టల్ అంటేనే మన కాస్మిక్ ఎనర్జీ ఒక ఒక పైప్ లాగా మొత్తం వస్తుంది. ఆ ఎనర్జీ దాట్ ఈస్ ద లవ్ ఎనర్జీ ఇన్ ఎక్కువ అమౌంట్లో వస్తుంది అనమాట. ఎప్పుడైతే నంబర్స్, ఒక యూనివర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ నంబర్స్ కదా, ఒక సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ కలిసిన రోజు మనకు మన మొత్తం ఎనర్జీ ఫీల్డ్లో ఒక పైప్లోంచి వేసిన అంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. ఈ ఎనర్జీ ఎలా యూజ్ అవుతుందంటే దీన్ని కనుక మనం స్పెసిఫిక్గా అడిగి ఓపెన్ చేసి మనం తీసుకుంటే కనుక మనలో ఉన్న లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ మన థాట్స్ ద్వారా, మన లిమిటింగ్ బీయింగ్ థాట్స్ ద్వారా, లిమిటింగ్ బిలీఫ్స్ ద్వారా ఏర్పరచుకున్న స్టక్ ఎనర్జీ ఏదైతే ఆగిపోయిందో అది మొత్తం క్లీన్ అయిపోతుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ కర్మ క్లీనింగ్. 666 అనేదే కర్మ క్లీనింగ్. 6 నంబర్ ఇస్ క్లీనింగ్ యువర్ కర్మ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది కాక 66 ఇట్స్ అ బ్యూటిఫుల్ అమేజింగ్ పోర్టల్ ఓపెనింగ్. మన ఓరాని క్లీన్ చేసుకోవాలంటే ఈరోజు ఎనర్జీ తీసుకోవాల్సిందే. అండ్ ఎన్నో రోజులు సఫర్ అవుతున్న వాళ్ళు కూడా ఈ ఎనర్జీని కనుక తీసుకుంటే, డెలిబరేట్గా తీసుకుంటే లైఫ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ లైక్ దిస్. ఓకే. ఎస్ మ్యామ్. సో ఇంత మంచి ఎనర్జీని రిసీవ్ చేసుకోవాలంటే ఎలాంటి రిచువల్స్ కానీ ఏదైనా ఎలా ఫాలో అవ్వాల్సి ఉంటుంది? ఎస్, బ్యూటిఫుల్ హర్షిత. రిచువల్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎనర్జీ 66 రెండు మనకి మాస్కులన్ ఫెమినైన్ ఎనర్జీస్ రెండు ఉంటాయి. దిస్ ఇస్ మదర్ ఆర్కిటైప్ ఎనర్జీ, అంటే ఫెమినైన్ ఎనర్జీ. ప్రతి వాళ్ళల్లో, అంటే ఇప్పుడు ప్రశాంత్ ఉన్నాడు, ఈజ్ ఎ మ్యాన్, నువ్వు గర్ల్, అలా సంబంధం లేకుండా ప్రతి వాళ్ళలో కూడా మదర్ ఆర్కిటైప్ ఉంటుంది. మనలోనే చైల్డ్ ఉంటుంది, మనలోనే మదర్ ఉంటుంది, మనలోనే ఫాదర్ ఉంటారు. అన్ని ఆర్కిటైప్స్ ఉంటాయి మనలో. ఈరోజు ఆర్కిటైప్ ఇస్ మదర్ ఆర్కిటైప్. మదర్ అనగానే మనలో ఉన్న చైల్డ్ ఏదైతే ఇగ్నోర్డ్, అండర్ నరిష్డ్, అంటే దాన్ని మన గురించి మనం పట్టించుకో, మనం సెల్ఫ్ హేట్ చేసుకుంటాం. సో ఆ చైల్డ్ని, మనలో ఉన్న మన చైల్డ్ని, ఇప్పుడు మనం అంటే మీరే కనుక మీ శరీరం ఒక బేబీ అయితే మీరు ఎలా చూసుకుంటారు? మనం చెప్పే హోప్ అనుకున్న ఇన్నర్ చైల్డ్ దాట్ ఈస్ ఇన్ యూ. మీరే మదర్గా అయ్యి మీ చైల్డ్ని, అంటే మీ చైల్డ్కి మీరు ఏమి ఇస్తారో ఆ లవ్ ఎలివేట్ చేసే రోజు ఈరోజు కనుక ఆ లవ్ ఎనర్జీని మనలో అబ్బాయిలు అమ్మాయిలు తేడా లేకుండా మెన్ అండ్ ఉమెన్ అందరూ వాళ్ళల్లో ఉన్న మదర్ ఆర్కిటైప్ని కనుక లిఫ్ట్ చేస్తే ఈరోజు ఈ ఎనర్జీ దానికి ఉపయోగపడుతుంది. లైఫ్ అద్భుతంగా మారుతుంది హర్షిత, చాలా బాగా మారుతుంది. ఎస్ మ్యామ్. సో ఆర్కిటైప్ అంటే ఏంటి? మదర్ ఆర్కిటైప్ అన్నారు, ఆర్కిటైప్ అంటే ఏంటి? ఆర్కిటైప్ అంటేనే మనలో ఉన్న ఒక రోల్. మనలో అన్ని కైండ్స్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. హ్యూమన్ బాడీ, ఇప్పుడు మనం ఏమేమి రోల్స్ ఇస్తాం? ఇప్పుడు నువ్వు ఇప్పుడు డాటర్వి కదా, అమ్మవి, అలాగే సిస్టర్వి, అలాగే మన పెళ్ళవుతే వైఫ్ అవుతావు. ఇప్పుడు నేను వైఫ్ని, మదర్ని, ఇప్పుడు ప్రశాంత్ సన్. అలాగా ఎవరి క్యారెక్టర్ ఎలా ఉంటుందో మన లోపల మన ప్రతి రోల్ది ఒక పార్ట్ ఉండిపోతుంది. మదర్ పార్ట్ ఉంటుంది, ఫాదర్ పార్ట్ ఉంటుంది, చైల్డ్ పార్ట్ ఉంటుంది. సో ఆ చైల్డ్ పార్ట్లో అన్నిటికంటే అద్భుతమైన లవ్ని ఇచ్చే అన్కండిషనల్
పాత్ర అమ్మ పాత్ర. అమ్మ అనేది అన్కండిషనల్ లవ్ ప్రతి వాళ్ళల్లో ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రశాంత్ ఉన్నాడు, పెళ్ళైన తర్వాత వైఫ్లో మదర్ ఆర్కిటైప్ ఉన్న వైఫ్ వస్తే అతని లైఫ్ అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే అర్థం చేసుకుంటుంది, అన్కండిషనల్ లవ్ ఉంటుంది. ఈరోజు మన మదర్ పాత్రలో ఉండి మన చైల్డ్ని, అంటే మన సెల్ఫ్ని, ఒక చైల్డ్ ఉంటుంది, దాన్ని కనుక మనం పట్టించుకోం, అది ఉందని కూడా మనకు తెలియదు. ఏదైతే ఆ మదర్, ఆ చైల్డ్ కూడా ఉంటుంది మనలో. ఆర్కిటైప్ అని అడిగావు కదా నువ్వు, చైల్డ్ ఉంటుంది, మదర్ ఉంటుంది. ఏదైతే మన సెల్ఫ్కి మనం ఎంత జాగ్రత్త చేస్తామో, మనమే బేబీ అయితే ఆ బేబీకి ఏమేం కావాలి, అవసరాలు ఏం కావాలి, రియల్గా మన దగ్గర ఒక బేబీ ఉంది, దానికి ఏం అవసరం కావాలి, దానికి ఎంత తొందరగా స్నానం చేయించాలి, ఫుడ్ పెట్టాలి, దాన్ని పడుకోబెట్టాలి, దానికి రెస్ట్ ఇవ్వాలి, ఎవ్రీథింగ్ మనం ఎలా చూస్తామో అది మనం మర్చిపోయాం. అందుకని మనలో ఉన్న ఆర్కిటైప్, మదర్ ఆర్కిటైప్, అది రాదు. ఈరోజు ఆ మదర్ ఆర్కిటైప్ రావాలంటే నీ హార్ట్ ఓపెన్ అవ్వాలి. ఏదైనా మనం చూడు, ఐ లవ్ యూ అంటాం, నోటితో ఐ లవ్ యూ అని చెప్తాం. దట్ ఈస్ నాట్ ఐ లవ్ యూ, ఐ యాక్సెప్ట్ యూ, లేకపోతే నేను అర్థం చేసుకుంటాను, కంపాషన్ ఉంది. మనం ఎన్ని మాటలు అంటామో లవ్కి సంబంధించిన మాటలు, అది మాటలు కాదు, అది హార్ట్లోంచి వచ్చే ఫీలింగ్. ఆ ఫీలింగ్ కనుక జనరేట్ చేస్తే దట్ ఈస్ ద మదర్ ఆర్కిటైప్. ఆ ఫీలింగ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఎస్, అది ప్రతి వాళ్ళల్లో ఉంటుంది. దట్ కమ్స్ ఓన్లీ త్రూ హార్ట్ ఓపెన్ చేస్తేనే అది ఫీల్ అవుతాం. ఎస్, థ్యాంక్ యూ. ఎస్ మ్యామ్. మనమంతా కూడా హోపనోపోనో క్లాసెస్ కి ఎంతో మంది అటెండ్ అవుతున్నారు, అండ్ మనమంతా కూడా హోపనోపోనో చేసుకుంటున్నాం కదా. సో కొంతమందికి హ్యూజ్ గా రిజల్ట్స్ రావడం, అంటే వెరీ ఫాస్ట్ గా రావడము, మోస్ట్లీ వస్తున్నాయి అందరికి రిజల్ట్స్. సో అటువంటి వాళ్ళకి ఇంకా వాళ్ళ యొక్క మేనిఫెస్టేషన్ స్పీడప్ చేయడానికి ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏంటి? దీన్ని అంటే ఈ రోజుని ఉపయోగించుకొని ఈ యొక్క మేనిఫెస్టేషన్ ఇంకా స్పీడప్ చేసుకోవచ్చా? ఈ యొక్క శక్తి అనేది ఎలా ఉపయోగపడుతుంది? బ్యూటిఫుల్ క్వశ్చన్. ఎస్ ప్రశాంత్, ఇది వెరీ వెరీ లెట్ గో. నేను మన హోపన్ పనులు మనం ఏమంటాం, లెట్ గో, వదిలే అని చెప్తాం కదా. ఈరోజు వదిలేసేది ఏంటంటే రియల్ లెట్ గోకి చాలా జాగ్రత్తగా మీరు కూడా వినండి, ఇది మీకు కూడా ఉపయోగపడుతుంది. ఈవెన్ నేను కూడా అది ప్రాక్టీస్ చేస్తాను, నా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చెప్తాను. ఎగ్జాక్ట్ లెట్ గో అంటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, 4 స్టేట్మెంట్స్. ఏదైతే మనం లవ్ని అలౌ చేయట్లేదు మన సెల్ఫ్కి, ఏదైతే ఫర్గివ్ చేయట్లేదు మన సెల్ఫ్ని, ఏదైతే నేను ఎక్సర్సైజ్ చేయలేదు ఈరోజు, ఐ డోంట్ ఫర్గివ్, లేకపోతే నాకు జాబ్ రాలేదు, ఐ డోంట్ ఫర్గివ్ మై సెల్ఫ్, ఐ ఫీల్ బ్యాడ్ అబౌట్ మై సెల్ఫ్, లేకపోతే ఐ హర్ట్ మై సెల్ఫ్ ఈజీలీ, ఫర్గివ్ చేసుకోను. అయితే నేను బాగాలేదు ఒంట్లో, నాకు ఆ రోజు ఫర్గివ్ చేసుకో, అయ్యో వాళ్ళు వర్క్ చేయలేదే అని హర్ట్ చేసుకుంటాం. సో అలాగే లవ్ చేయాలి అంటే ఏ పార్ట్నైనా యాక్సెప్ట్ చేసి లవ్ చెయ్యాలి. లెట్ గో అంటే ఏ పార్ట్ అయితే నిన్ను నువ్వు లవ్ చేసుకోవట్లేదు, నిన్ను నువ్వు ఫర్గివ్ చేసుకోవట్లేదు, నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదు, ఏదైతే నువ్వు సారీ, ఏదైతే పార్ట్ ఐఎమ్ సారీ, ఏదైతే నువ్వు సారీ చెప్పట్లేదో ఆ పార్ట్కి, ఏదైతే అడ్డంగా ఉందో దాన్ని లెట్ గో చేయడం ప్రశాంత్ ఈరోజు, హర్షిత. అది కనుక మీరు లెట్ గో చేయగలిగితే, ఏ పార్ట్ అయితే అడ్డంగా ఉందో మిమ్మల్ని లవ్ చేయడానికి, మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు ఫర్గివ్ చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోవడానికి, అది కనుక లిటరల్ మీనింగ్ తెలిస్తే ఈ రోజు నుంచి మేనిఫెస్టేషన్స్ బూమ్ వస్తాయి. హోపనబోనకి రియల్ అర్థం చెప్పే రోజు ఈరోజు. అంటే హార్ట్లోంచి నువ్వు ఫీల్ అవ్వగలగాలి. ఏదైతే హార్ట్లోంచి ఫీల్ అవ్వనీయకుండా అడ్డంగా ఉందో, నిన్ను నువ్వు లవ్ చేసుకోనీయకుండా ఏ పార్ట్ అయితే అడ్డంగా ఉందో దాన్ని లెట్ గో చేసే రోజు ఈరోజు. అమేజింగ్గా ఫాలో అవుతాయి ఈరోజు టోటల్లీ మేనిఫెస్టేషన్స్ బూమ్ అని వస్తాయి. ఎస్ మ్యామ్. సో ఈ రోజు ఇంత స్పెషల్ డే అయితే, స్పెషల్ టైం అంటే ఏమైనా ఉందా? ఈ టైం నుంచి ఈ టైంలో చేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఎస్ ఈరోజు 6 to ఈ పోర్టల్ గొప్పతనం ఏంటంటే నెక్స్ట్ 3 days కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ 3 days వరకు ఉంటుంది ఆ ఇంపాక్ట్. 6 o'clock మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు, నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock వరకు ఈ డేట్. బట్ ద పవర్ఫుల్ డే అనేది 6 to 6, మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు కొన్ని రిచువల్స్ నేను చెప్తాను. ఎలా ఫీల్ అవ్వాలి, ఏం చెయ్యాలి, నీలో ఉన్న చైల్డ్ని ఎలా తీసుకోవాలి అనేది తెలుసుకోవచ్చు. చాలా బాగా ఫాలో అవుతే
అమేజింగ్ రిజల్ట్స్ వస్తాయి. అదే చెప్పాను కదా, ఇట్ ఈస్ లైక్ అ సీడింగ్. ఈరోజు మనం సీడ్ వేస్తున్నాం, పంట 6 monthsకి అద్భుతంగా వస్తుంది. గోల్డెన్ సీడ్ వేస్తున్నాం, ఈరోజు చెయ్యాలి. ఈరోజు కనుక మీరు మీ హార్ట్లో గోల్డెన్ సీడ్ వేసుకోగలిగితే అమేజింగ్ అయిన అబండెన్స్ వస్తుంది. ఆఫ్టర్ 6 monthsలో మీరు చూస్తూనే ఉంటారు. ఇట్స్ అ ప్రోగ్రెస్. ఎలా పంట కనుక ఎలా వస్తుందో జాన్యువరి టైంకి మన అంత అద్భుతంగా వచ్చే రోజు ఈరోజు. యా, మేనిఫెస్టేషన్స్ డే. ఎస్ మ్యామ్, రిచువల్ అంటే ఈ రోజు అంటే ఈ పోర్టల్ రోజు చేసే రిచువల్ కంటే ముందు చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు ఉద్యోగాల కోసం సఫర్ అవుతుంటారు. అండ్ వాళ్ళ యొక్క కెరీర్ గురించి, మోస్ట్లీ వాళ్ళ పేరెంట్స్ పిల్లల పెళ్లిళ్ళ గురించి కానీ, లేకపోతే వాళ్ళ బిజినెస్ లో కానీ, పిల్లల గురించి ఇప్పుడు ఎక్కువ వరీస్ అనమాట, లైక్ జాబ్ కానీ. అండ్ కొన్ని ఎక్కువగా యూత్ ఏంటంటే మ్యామ్ లవ్ ఫెయిల్యూర్స్ అంటే ఇలాంటివి కూడా మనం ఎప్పుడైతే సెల్ఫ్ లవ్ చేసుకుంటామో, మనల్ని మనం లవ్ తో ఫీల్ చేసుకుంటామో, సో ఇవన్నీ సాధించవచ్చా? సో ఈ లక్ష్యాలని సాధించడానికి ఈ యొక్క పోర్టల్ ని మనం ఎలా ఉపయోగించుకొని మనం ఆ కెరీర్ ని కానీ, లేకపోతే బిజినెస్ ని కానీ, ఈ మ్యారేజెస్ కానీ, ఇవన్నీ కూడా మనం ఎలా సాధించుకోవచ్చు? ఇదంతా సాధ్యం అవుతుందంటారా? వండర్ఫుల్ క్వశ్చన్. అసలు ఇక్కడ ఏంటి తెలుసా, ఈ మదర్ లవ్ అంటే జనరల్ గా మదర్ లవ్ అనగానే ఏమనిపించింది హర్షిత నీకు? నార్మల్ గా మదర్ లవ్ అంటే ఇది ఓన్లీ మదర్స్ కి ఏమన్నా యూజ్ అవుతుందేమో అన్న ఎగ్జాక్ట్లీ కదా. నీకు ప్రశాంత్, నీకేమనిపించింది మదర్ లవ్? నాకు అలా అనిపించింది మ్యామ్. ఈ మదర్ నిన్ను లవ్ చేయడం, లేకపోతే ఈ వైఫ్ మీ పిల్లల్ని లవ్ చేయడం, లేకపోతే నేను నా పిల్లల్ని లవ్ చేయడం. దట్స్ నాట్ దట్. ఇక్కడ నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఎగ్జాక్ట్ ఆన్సర్ చెప్పే ముందు మదర్ లవ్ అంటే ఏంటో తెలుసుకుంటే తెలుస్తుంది. ఇది మదర్ లవ్ అంటే మన పిల్లల్ని మనం లవ్ చేయడం కాదు. ఇక్కడ నీ పిల్లని, నీ ఇన్నర్ చైల్డ్ని నువ్వు లవ్ చేస్తే, ఏదైతే అండర్ నరిష్డ్ చైల్డ్, నీ సబ్ కాన్షియస్ మైండ్ అని కూడా అంటారు, దాన్ని మనం లవ్ చేయడం మొదలు పెట్టగానే మేనిఫెస్టేషన్స్ అన్ని రంగాలలో, అంటే నువ్వు ఆఫీస్లో ఉన్నావా, బిజినెస్ చేస్తున్నావా, నీ ఇన్నర్ చైల్డ్, నీ లవ్వింగ్ ఇన్నర్ చైల్డ్ని తీసుకెళ్తున్నావు. దట్ ఈస్ ద అమేజింగ్ రిజల్ట్ వచ్చేది. ఏదైనా సరే, ఏ ఉద్యోగానికి వెళ్ళినా మీరు ఇప్పుడు ఈ లవ్ చేసుకోగలిగితే, అంటే ఇన్ కేస్ యూ స్టార్ట్ లవ్వింగ్ యువర్ చైల్డ్, మీ చైల్డ్ని మీరు మదర్గా, అబ్బాయిలైనా అమ్మాయిలైనా, అగైన్ మళ్ళీ మీ చైల్డ్ని మీరు లవ్ చేసుకోగలిగితే, ఈరోజు అది ప్రశాంతుడు ఇన్నర్ చైల్డ్ చేసుకున్నాడు. సో ఎస్, దట్ ఈస్ ద ప్యూరెస్ట్ ఫామ్. నీలో ఉన్న ప్యూరెస్ట్ ఫామ్తో హార్ట్ను ఓపెన్ చెయ్యగానే నువ్వు ఏ ప్లేస్కి వెళ్ళినా, ఎనీ వర్క్ ప్లేస్లో మీ బాస్ కనుక నిన్ను మదర్ లాగా లవ్ చేయగలిగితే, యూ కెన్ ఇమాజిన్ ఎలా ఉంటుందో. వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇన్సైడ్, యూ అట్రాక్ట్ ద సేమ్ కైండ్. హార్ట్లో నువ్వు నీ మదర్ స్టేట్, అంటే మదర్ ఆర్కిటైప్ని కనుక తీసుకొని లవ్ చేయడం మొదలు పెడితే, అందరు నిన్ను లవ్ చేస్తారు. ఏ ప్లేస్కి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, నువ్వు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఈ రోజు వేసిన సీడ్ ద్వారా అమేజింగ్గా ఎక్కడికి వెళ్ళినా సరే నీ క్యారెక్టర్ని అందరూ ఇష్టపడతారు. దే డోంట్ హేట్ యూ. లైక్ ఏ ప్లేస్కి వెళ్ళినా సరే, ఇప్పుడు హస్బెండ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి, రిలేషన్షిప్స్లో వైఫ్ అండ్ హస్బెండ్, ద మినిట్ నువ్వు హస్బెండ్లో అమ్మలాగా నిన్ను దగ్గర తీసుకుంటున్నా, అండ్ ఆ వైఫ్ హస్బెండ్ లాగా అదే తీసుకోగానే ఇమ్మీడియట్గా రిలేషన్షిప్స్ బలం పడతాయి. అలాగే నిన్ను నువ్వు లవ్ చేసుకోగానే నీ పిల్లల్ని లవ్ చేయడం అనేది వెరీ ఈజీ అవుతుంది. అన్కండిషనల్లీ యూ స్టార్ట్ లవింగ్ దెమ్. ఇట్స్ నాట్ ఆన్ ద సర్ఫేస్ లెవెల్. లవ్ అంటే అదే చెప్తున్నాను కదా, ఇట్ హ్యాస్ టు కమ్ త్రూ యువర్ హార్ట్. హార్ట్లోంచి వచ్చే ఒక ఫీలింగ్, అది హార్ట్ ఓపెన్ చేయాలి. యూ విల్ బి ఇన్ ద సెంటర్. ఎప్పుడైతే నువ్వు సెంటర్లో ఉండగలుగుతావో, ఇన్నర్ చైల్డ్ని, నీ చైల్డ్ని నువ్వు లవ్ చేయగానే మదర్ ఆర్కిటైప్ ద్వారా యు ఆర్ ఇన్ ద సెంటర్, మిడిల్, అంటే ఫెమినైన్ మాస్కులైన్ ఎనర్జీ మధ్యలో. ఎప్పుడైతే నువ్వు మధ్యలోకి వచ్చావో నీ మొత్తం ఫీల్డ్ జియోగ్రఫీ మారుతుంది. యు ఆర్ ఇన్ ద గోల్డెన్ ఆ బ్యూటిఫుల్ రేలో ఉంటావు. యూ అట్రాక్ట్ ఎవ్రీథింగ్ లైక్ అ మ్యాగ్నెట్. ఏ ఏరియాలో ఉన్నా, ఏ ఫీల్డ్కి, అంటే నువ్వు చెప్పావు కదా, రిలేషన్షిప్స్ కానీ, కెరియర్ కానీ, లవ్ చేయాలి. ఈవెన్ లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కూడా, వెన్ యూ స్టార్ట్ దేర్ మదర్ ఆర్కిటైప్,
చేసి చూడండి, తెలుస్తుంది ఈరోజు అమేజింగ్గా. ఎస్, మనలో ఉన్న మదర్ ఆర్కిటైప్ ని బయటికి తీసుకురాగానే మనం ఏది కావాలంటే దాన్ని అట్రాక్ట్ చేస్తామని నాకు చాలా బాగా అర్థమైంది మ్యామ్. సో ఎగ్జాక్ట్ గా వాట్ టు డూ దీన్ని అంటే లైక్ ఇది నాకేం అర్థమవుతుందా అంటే మనం ప్రతి క్షణము దీన్ని మనతో పాటు క్యారీ చేయొచ్చు, లైక్ ఇలా ఉండొచ్చు, ఇలా జీవించవచ్చు, ఇంకా ఎంత అద్భుతంగా జీవించాలి. ఉంటుంది. ఎగ్జాక్ట్లీ జీవించాలి. నువ్వు చెప్పింది కరెక్ట్. జీవించవచ్చు కాదు హర్షిత, ఈ రోజు నుంచి మనం సీడ్ వేసుకుంటున్నాం, ఇలాగే ఉండాలి అనేది అర్థం అవ్వగానే ఈజీ అన్నమాట. ఎందుకు ఈరోజు ఈజీ అంటే ఈరోజు వచ్చే ఎనర్జీ మనకి దాన్ని ఆ వేసుకున్న ఈ మదర్ ఆర్కిటైప్ని డెవలప్ చేస్తుంది, అంటే ఎన్హాన్స్ చేస్తుంది ఈ ఎనర్జీతో యాడ్ అయ్యి. దిస్ ఇస్ అ గోల్డెన్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ. అదే మొక్క చూడగానే దానికి అన్ని రకాలైన ఆ సీడ్కి అన్ని రకాలైన ఎనర్జీ వేయగానే అది ఎంత పెద్దగా ఫ్లవర్స్ పూస్తుందో అంత అమేజింగ్ ఆపర్చునిటీ డే ఈరోజు. యా, సో మరి ఆ సీడ్ ని ఎలా వేస్తాం మ్యామ్? అమేజింగ్ క్వశ్చన్, అమేజింగ్ క్వశ్చన్. ప్రశాంత్, మీకు కూడా చిన్న క్వశ్చన్ వచ్చిందా? యా వచ్చింది మ్యామ్. అండ్ ఈ సీడ్ వేసే ముందు మామూలుగా మనము పొలాన్ని ముందు ఎలా అయితే వేద్దాం. దున్నుతాం అలా ముందు క్లీనింగ్ ప్రాసెస్ క్లీనింగ్ ప్రాసెస్ కూడా అక్కర్లేదు. క్లీనింగ్ ప్రాసెస్ ఏమైనా చేసుకోవాలి. ఇవాళ మన ప్రత్యేకత ఏంటంటే మన క్లీనింగ్ ప్రాసెస్ తో కూడా పని లేదు. ఇప్పుడు ఏదైతే సీడ్ వేసుకోవాలో జస్ట్ ఈ చిన్న ఎగ్జాంపుల్ ద్వారా సీడ్ వేసుకోగానే మీ సీడ్ ఉండిపోతుంది దాంట్లో. సో మీ ఇద్దరు ఏం చేస్తారంటే ఫస్ట్ క్లీనింగ్ ప్రాసెస్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ, లెట్ గో అని ముందే చెప్పేసాం. మనం లెట్ గో చేసుకోవాలి. ఎప్పుడైనా నువ్వు చెప్పినట్టుగా పొలం సీడ్ వేయాలంటే దున్నాలి కదా, యు ఆర్ రైట్. మనం ముందు చెప్పాం లెట్ గో చేస్తున్నాం. దేన్ని లెట్ గో చేస్తున్నాం? ఏ పాట అయితే నిన్ను లవ్ చేయకుండా ఆపుతుందో, ఏదైతే నాకు నేను నచ్చను, ఏ పాట నాకు నా పర్ఫెక్షన్ నచ్చదు, అందరితో కంపేర్ చేసుకొని నేను తక్కువ అనుకుంటా, ఏదైతే అనుకుంటున్నామో నీ బేబీ. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాపని తీసుకో, ఆ పాప నీ పాప అయితే అది నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా మనం ఎంత ఇష్టపడతాం దాన్ని, అమ్మా నా పాప అంటాం. అలా ఏదైతే ఆపుతుందో దాన్ని లెట్ గో చేసేయాలి, ఫస్టే లెట్ గో చేయాలి. దాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. హోపోనుపోనో లెట్ గోకి మీనింగ్ తెలిసిన రోజు ఈరోజు. ఇందాక చెప్పాను, బట్ ఇన్ ఎ క్లియర్ వేలో చెప్తాను. ఏదైతే మీకు అడ్డంగా ఉందో లవ్ చేయడానికి దాన్ని మీరు లెట్ గో చేసేయాలి ఫస్ట్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, స్టార్ట్ లవింగ్, అంతే. లెట్ గో చేసి ఏ పార్ట్స్ అయితే మీరు లవ్ చేయట్లేదో లిటరల్గా లెట్ గో చేసేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు హర్షిత అడిగింది కదా సీడ్ ఎలా వేసుకోవాలి అని, మీ ఇద్దరు ఇలా కళ్ళు మూసుకోండి, హార్ట్ మీద చేతులు పెట్టుకోండి. మీ హార్ట్లో ఉన్న లోటస్ ఫ్లవర్, మన హార్ట్ అనేది ఒక లోటస్ ఫ్లవర్, ఇట్స్ ఎ ఫ్లవర్ ఆర్కిటైప్ అని తీసుకుంటే హార్ట్లో లోటస్ ఫ్లవర్ అని తీసుకొని ఆ లోటస్ ఫ్లవర్ జస్ట్ ఓపెన్ అవుతుంది, అక్కడే వేసుకోండి మీ మదర్ సీడ్ని, లవ్ సీడ్ని. జస్ట్ విజువలైజ్, మీరు అక్కడ సీడ్ వేసుకుంటున్నారు ఇద్దరు. వేసుకున్న తర్వాత అది ఇంకా ఆ లోటస్ ముడుచుకునే ఉంది, జస్ట్ ఇట్స్ ఎ బడ్ టైప్ ఆఫ్, ఇంకా మనం పెటల్స్ ఓపెన్ అవ్వాల, 6 పెటల్స్ ఉన్న బ్యూటిఫుల్ లోటస్ ఫ్లవర్ అనుకోండి, ఎందుకంటే ఈరోజు 6 దాంట్లో మీరు ఒక గోల్డెన్ సీడ్ వేస్తున్నారు, ఫ్లవర్లో వేస్తున్నారు, మీ హార్ట్లో వేస్తున్నారు. ఇమాజిన్ అది ఒక బ్యూటిఫుల్ వైట్ వాటర్ లేక్లో దాన్ని పెడుతున్నారు, బికాస్ అవర్ బాడీ ఈజ్ ప్యూర్ వాటర్ 72%, దాంట్లో పెడుతున్నారు. అది జస్ట్ ఇమాజిన్, ఇద్దరు అనుకోండి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఏదైతే నేను నా చైల్డ్ని లవ్ చేయట్లేదో దాన్ని లెట్ గో చేస్తున్నాను. ఏదైతే పార్ట్స్ నాకు నేను యాక్సెప్ట్ చెయ్యట్లేదో, అంటే నాకు నేను ఎస్ ఇది కాదు అనుకుంటున్నాను, దాన్ని లెట్ గో చేస్తున్నాను. ఏదైతే ఫర్గివ్ చేయలేకపోతున్నాను, ఏ మనుషులనైతే ఇప్పుడు దాకా వాళ్ళందరినీ లెట్ గో చేస్తున్నాను, నన్ను నేను లవ్ చేసుకుంటున్నాను అని చేయండి. ఇమాజిన్ ఇలా మీరు చేస్తూ ఉండగానే ఆ బ్యూటిఫుల్ లోటస్ పెటల్ ఓపెన్ అయింది, జస్ట్ 6 పెటల్స్ ఓపెన్ అయింది. దాంట్లోంచి వచ్చే గోల్డెన్ ఫామ్, మీరు ఏ కలర్ డ్రెస్ అయినా ఇవ్వచ్చు దానికి,
చీర ఇవ్వచ్చు, లేకపోతే మంచి డివైన్ ఎనర్జీ ఏంజల్ మదర్హుడ్ ఫామ్ ఇవ్వచ్చు. అది పైకి లేస్తున్నట్టుగా దానికి ఒక మంచి మదర్ ఆర్కిటైప్, ఫెమినైన్ ఆర్కిటైప్ ప్రతి మనిషికి ఉంటుంది. అది మ్యాస్కులైన్ అండ్ ఫెమినైన్. దాంట్లో ఉన్న మదర్ ఆర్కిటైప్ని మనం అప్లిఫ్ట్ చేస్తున్నాం హార్ట్లోంచి. ఆ గోల్డెన్ సీడ్లోంచి ఫామ్ వచ్చింది. 6 petals ఆఫ్ లోటస్ ఓపెన్ అయింది, దాంట్లోంచి ఫామ్ వచ్చింది. అండ్ దట్ ఈస్ ఎంబాడీ చేసుకోండి. యాక్సెప్ట్ దట్ ఫామ్, ఎంబాడీ దట్ ఫామ్ and open your eyes. సో ఆ ఫామ్ని మనం అలా సీడ్ వేసుకోవాలి ఈరోజు ఆ సీడ్ వేసుకున్న తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ చిన్న మెడిటేషన్, ఇట్స్ ఎ వెరీ సింపుల్. సబ్ కాన్షియస్ మైండ్ అది యాక్సెప్ట్ చేసుకుంటుంది. ఈ సీడ్ వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలో ఇప్పుడు మనం ఎంబాడీ చేసాం. దానికి ఒక కలర్ డ్రెస్. ఏం డ్రెస్ ఇచ్చావు హర్షిత? నీకేమైనా వచ్చిందా? లైక్ బార్బీ ఎలా ఉంటుంది, చాలా బాగుంది బార్బీ. ప్రశాంత్ నీకేం వచ్చింది ఆలోచన? నాకు ఇదే పింక్ కలర్ వచ్చింది. నా ఇన్నర్ చైల్డ్ కి ఏదైతే ఉందో ఈ డ్రెస్ కలర్ వేసాను. సో యా, ద మదర్ ఆర్కిటైప్. నాకైతే ఒక వైట్ ఏంజల్ లాంటిది వచ్చింది, వైట్ డ్రెస్ వేసుకొని స్పార్క్లింగ్ లైట్స్ తో ఉన్నది. అది వచ్చింది. ఇప్పుడు కళ్ళు మూసుకొని ఫస్ట్ టైం నీతో చేస్తున్నాను ఈ పోర్టల్కి మెడిటేషన్. గోల్డెన్ సీడ్ వేసుకుంటాం, అది ఆ ఆర్కిటైప్ లేస్తుంది. అంటే మన కంటికి ఏదైతే, అదే చెప్పా కదా, లెట్ గో. ఏదైతే మీరు యాక్సెప్ట్ చేయరో కొన్ని విషయాలు, అవి కూడా లెట్ గో చేసేయాలి. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ టైం. ఇప్పుడు మనం వీఆర్ సో లక్కీ టు బీ మనం ఇక్కడ ఉండడం. లైఫ్తో వెరీ లక్కీ మనం బీయింగ్స్. ఎందుకంటే మదర్ ఎర్త్ ఈజ్ ఇన్ ద హార్ట్ చక్ర. మనం కనుక హార్ట్ని, మదర్లీహుడ్ని మనం కనుక ఎంబాడీ చేసుకున్నట్టయితే, ఓ మై గాడ్, మేనిఫెస్టేషన్స్ లైక్ చాలా ఇన్స్టంటేనియస్ మేనిఫెస్టేషన్స్తో ఉంటాం. వెరీ హ్యాపీగా ఉంటాం. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ అవర్ లైఫ్. ఎస్ తల్లి, ఎస్ ప్రశాంత్. ఇవాళ ఏం చేయాలి చెప్పండి? ఎలా చేయాలని అడగండి. మీరు అడిగితే నాకు ఎలా ఉంటుందంటే, నాకు ఇంకా ఏదైనా పాయింట్స్ మిస్ అవుతానేమో, అవి కూడా చెప్పేస్తాను. ఈరోజు చెప్పండి, అడిగి హర్షిత అడిగినాను, నువ్వు అడిగి. సో ఎగ్జాక్ట్ గా ఈ రోజు ఇలా క్లీన్ చేసుకున్నాం మనం. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏమైనా మెడిటేషన్ ఉంటుందా, లేదంటే ఎలా ఉంటుంది? ప్రశాంత్ నీకేంటి? అంటే కొత్త వాళ్ళు కూడా వస్తారు కదా, కొంతమంది మెడిటేషన్ టచ్ ఉంటుంది, ఉండదు. సో వాళ్ళు సడన్ గా వచ్చి ఈ చిన్న మెడిటేషన్ తో మేము కనెక్ట్ అయిపోయాం. కానీ కొత్త వాళ్ళు ఎలా తీసుకోవాలి? అదే లెట్ గో. ఎవరైనా సరే ఏదైతే యాక్సెప్ట్ చేయని ఫార్మ్స్ ఉన్నాయో, మన లాజికల్ మైండ్లో ఉండి మనలో ఉండే ఫెమినైన్ ఎనర్జీస్ని, మనం శక్తిస్ని, ఆ మదర్ ఆర్కిటైప్ని మొత్తం తీసుకెళ్ళిపోతున్నాం. అదే చేయాలి. లవ్ మదర్ ఎర్త్ ఎలా ఫామ్ అవుతుందో, ఎలా అన్కండిషనల్లీ అందరిని యాక్సెప్ట్ చేస్తుందో. ఎంతమంది ఉంటాం మదర్ ఎర్త్ మీద, అందరం నుంచొని కూర్చొని ఏమైనా చేస్తాం దాని మీద, బట్ స్టిల్ షీ ఈజ్ సపోర్టింగ్ అస్. లైక్ దట్ మన సెల్ఫ్లో మనం యాక్సెప్ట్ చేయం మన ఓన్ సెల్ఫ్ని, మన ఓన్ బేబీని, ఇన్నర్ చైల్డ్ని. ద ఫస్ట్ థింగ్ అది. మన ఇన్నర్ చైల్డ్ ఎందుకు నరిష్ అవ్వట్లేదంటే మనలో మదర్ ఫామ్ లేదు, మనం యాక్సెప్ట్ చేయట్లేదు మన సెల్ఫ్లో. అందుకని ఈ లోపల ఉన్న ఇన్నర్ చైల్డ్ ఎప్పుడు బాధపడుతుంది, ఎప్పుడు ట్రామాలో ఉంటుంది, ఎప్పుడు అన్అటెండెడ్గా ఉంటుంది. ఒక మదర్ లేకపోతే పిల్ల ఎలా ఉంటుంది, బేబీ ఎలా ఉంటుంది? అమ్మ పాలివ్వదు, టైంకి స్నానం చేయించదు, చదువుకుంటుందో లేదో చూడదు, రోడ్డు మీద తిరుగుతున్నా పట్టించుకోదు. అలా ఉంది ఇప్పుడు మన ఇన్నర్ చైల్డ్. దాన్ని మనం తీసుకునే డే ఇది. తీసుకొని ఏం చెయ్యాలి? ఇప్పుడు ఏదైతే సీడ్ వేసుకున్నారో, నువ్వు చెప్పావు కదా, వాళ్ళకి అర్థమవుతుందా లేదా మెడిటేషన్. జస్ట్ సీడ్ వేసుకుని మనలో ఉన్నదే ఆ ఫామ్. ఏదైతే యాక్సెప్ట్ చేయలేదు దాన్ని లెట్ గో చేసుకుంటే సరిపోతుంది. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఏ మదర్ ఫామ్ని, నేను ఆర్కిటెక్ట్ని నేను అలో చేయట్లేదు, దాన్ని మనం తీసేస్తాం. తీసేసి ఈ ఫామ్ వెరీ ఈజీ. ఇప్పుడు మనం చెప్పాను చూసా, జస్ట్ వేసుకున్న మెడిటేషన్ అది చేసుకుంటే చాలు, మనలో ఉన్న మదర్ టైప్ వస్తుంది. ఇప్పుడు చేయాలి. ఎవరికైనా అంటే అసలు ఏం తెలియని వాళ్ళకైనా ఒక బుక్ పేపర్ తీసుకొని, నీకే గనక ఒక చైల్డ్ ఉంటే దానికి ఎలాంటి ఆలనా పాలన చేస్తావు, దానికి ఏమేం చూస్తావు,
హౌ మచ్ కేర్ డు యూ టేక్ అబౌట్ యువర్ చైల్డ్? అంటే వాట్ కైండ్ ఆఫ్, ఎంత మంచి ఫుడ్ ఇస్తావు దానికి? రోడ్డు మీద ఏదైనా పెట్టేస్తావా? పెట్టావు కదా. మంచి ఫుడ్ ఇస్తావు. ఫిజికల్ బాడీకి ఏమి ఇవ్వాలి, బేబీకి ఏది మంచిదో అది ఇస్తావు కదా. అలాగా నీలో ఉన్న చైల్డ్కి నువ్వు ఈరోజు ఏం ట్రీట్ చేయాలనుకుంటున్నావు? నీకే కనుక ఒక బేబీ ఉంటే, నీ బాడీయే ఒక బేబీ అయితే, నువ్వు చూసుకుంటుంటే, మదర్ టైప్ యాక్సెప్ట్ యువర్ బాడీ ఈజ్ యువర్ బేబీ. ఈరోజు నీ బేబీ, ఈరోజు ఏమేమి ఇస్తావు దానికి కేర్? ఎలాంటి మంచి ఫుడ్ ఇస్తావు? ఎంత బ్యూటిఫుల్గా బాడీ ట్రీట్ చేస్తావు? దానికి రెస్ట్ కావాలా, దానికి లవ్ కావాలా, కూర్చొని బూస్ట్ చేయాలా? పిల్లల్ని చూడండి ఎలా ఉంటారు, హే మమ్మీ నువ్వు గ్రేట్ రా, నువ్వు గ్రేట్ రా, నువ్వు గ్రేట్ రా అంటే వాళ్ళు ఎలాగా ఎంత హ్యాపీ అవుతారు. అది ఇస్తావా? ఏది ఇస్తావు ఈరోజు నీ బాడీకి? నువ్వు ఒక 6 పాయింట్స్ రాసుకోండి. 6 కాబట్టి 6 పాయింట్స్. ఏది ఇవ్వకూడదో అది తర్వాత ఇంకో 6 పాయింట్స్. ఏది ఇస్తున్నావు, ఏది ఇవ్వాలి ఈరోజు అనేది 6 పాయింట్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఏ థాట్ వచ్చింది హర్షిత, ఏది ఇవ్వాలి అనగానే 6 పాయింట్స్ నువ్వేమి ఇవ్వగలవు? ఫస్ట్ లైక్ సెల్ఫ్ కేర్. సెల్ఫ్ కేర్ ఎలా ఇస్తావు? సెల్ఫ్ కేర్ అంటావు, ఎలా ఇస్తావు నీ సెల్ఫ్ కి? నువ్వేమి ఇంకేది అంటే లైక్ నాకు నేను టైం స్పెండ్ చేసుకుంటూ, దిస్ నువ్వు ఇంత గ్రేట్, అసలు నువ్వు లైక్ నాలో ఉన్న పాజిటివ్స్ అన్ని రాస్తాను. లైక్ నీకు చాలా ఓపిక, అలా నాకు నేను లైక్ ఐ ఆమ్ ద గ్రేట్, నేనే ఎక్కువ, నా స్పేస్ లో నేనే గ్రేట్ అన్నట్లు రాసుకోవాలనిపించింది. ఎస్, రాసుకుంటా. ప్రశాంత్, నేను అనేది ఈ రోజు మీరు ట్రీట్ ఇవ్వాలి, నువ్వేమిస్తావు? ట్రీట్ సెల్ఫ్ లవ్. సెల్ఫ్ లవ్ ఎలా ఇస్తావు? ఎస్, నన్ను నేను ప్రేమించుకుంటాను, నన్ను నేను అప్రిషియేట్ చేసుకుంటాను. కూడా అప్రిషియేట్ చేసింది. ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ ద ఫార్మ్. అండ్ ఫిజికల్ గా ఏం చేస్తావు? ఫిజికల్ గా అంటే ప్రశాంత్ ని చెప్పని హర్షిత. ఎస్, ఇది అయ్యాక నేను నిన్న ఈ బాడీకి ఇష్టమైన ఫుడ్ పెడతాను నేను ఫస్ట్. ఏ ఫుడ్ ఇష్టం నీకు చెప్పు. ఈ రోజు నేను స్వీట్స్ తెచ్చుకుంటాను, స్వీట్స్ పెడతాను బాడీకి. తెచ్చుకో. వెరీ గుడ్. నువ్వు హర్షిత, నువ్వేం చేస్తావు? నాకు ఏమి ఇష్టం అంటే మ్యామ్, నాకు స్పిరిచువల్ టైం నాతో నేను స్పెండ్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. సో నార్మల్ గా నేను అది చాలా తక్కువ చేస్తా. సో ఈ రోజు నాతో నేను స్పెండ్ చేసుకొని సెల్ఫ్ లెర్నింగ్ అబౌట్ మై సెల్ఫ్, అసలు నేనంటే ఏంటి, నా గురించి నేను అర్థం చేసుకోవాలి ఇంకా అని అనిపించింది. ఇద్దరు 2 పాయింట్స్ చెప్పారు. ఇంకా ప్రశాంత్ ఇంకో పాయింట్ చెప్పు, సరిపోతుంది. 6 పాయింట్స్ అందరికి అర్థం. ఈ శరీరానికి ఇష్టమైన బట్టలు, బాడీ నాకు కంఫర్టబుల్ బట్టల్ని కొనుక్కుంటా. ఎగ్జాక్ట్లీ. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నావా కొనుక్కోవాలని, కొనుక్కోలేకపోయావా? అది కొనుక్కోవాలి. ఓకే, వేసుకోవాలి. హర్షిత, నువ్వేం చేయగలి? నువ్వు ఇంకోటి చెప్పు. ఫిజికల్ గా ఏం చేయాలనుకుంటున్నావు? బయటికి వెళ్తావు, కళ్ళకి ట్రీట్ ఇస్తావు, దానికి కావాలి అది. అలా 6 పాయింట్స్ ఏం చేయాలనుకుంటున్నారో, ఎప్పటి నుంచో చేయలేనివి, దానికి లవ్ ఇవ్వాలి, మీకు టైం ఇచ్చుకోవాలి. మీకు మీది, మీ బేబీ అది. బాడీ ఈజ్ యువర్ బేబీ. మనం ఏం చేస్తాం, వేరే వాళ్ళకి ఇప్పుడు చూడు, వైఫ్గా ఉండి పిల్లలందరికీ అన్నం పెట్టి, హస్బెండ్ పెట్టి, ఇల్లంతా క్లీన్ చేసి తర్వాత తింటుంది వైఫ్. అలాగే ఏ స్కూల్ పనులున్నా, స్కూల్ పని అమ్మో టీచర్ అరుస్తుందని అవి చేస్తాం. బట్ దెర్ ఈస్ ఎ సెల్ఫ్ విత్ ఇన్ యూ దట్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. నీకోసం ఎదురు చూస్తుంది. ఆ బేబీని మనం ఎప్పుడు కేర్ చేయం. సో అది, దానికి కనుక ఈరోజు నరిష్ చేస్తే, ఈ రోజు నుంచి చేస్తే, ఫస్ట్ ఈస్ ద సెల్ఫ్ లవ్. సెల్ఫ్ లవ్కి లిటరల్ మీనింగ్ ఏంటి అనేది ఈరోజు మనకు తెలియాలి. ఎప్పటి నుంచో ఉన్నది, ఈరోజు ఏం చెయ్యాలి అనేది. నాకైతే ఎప్పటి నుంచో, చాలా రోజుల నుంచి నేను ప్రశాంతంగా కూర్చొని స్కై చూస్తూ, ఏం చేయకుండా హ్యాపీగా లీజర్గా, అంటే నేను ఎక్కువ పనిష్మెంట్ ఇచ్చుకుంటాను నా బాడీకి. లైక్ డాన్సింగ్ అని, టీచింగ్ అని, కొత్తది నేర్చుకోవడం అని, అలా ఉంటుంది. అలా కాదు, దాట్ నీడ్స్ అ టైమ్ ఫర్ ఇట్ సెల్ఫ్. లైక్ లీజర్గా ఆ క్లౌడ్స్ చూస్తూ, అది చూస్తూ, మా హస్బెండ్తో ఏది పడితే అది తింటూ, ఎప్పుడు నేను కొన్ని తినను, ఏది కావాలంటే అది యమ్మీవి తింటూ, అండ్ లీజర్ టైం, నెక్స్ట్ మూమెంట్ ఏం చెయ్యాలి అనేది లేకుండా నాకు ఇష్టం అనమాట. అది కొంచెం నా పిల్లలతో స్పెండ్ చేయడం ఇష్టం. కానీ పిల్లలు ఈరోజు రారు కాబట్టి 6th అట్లీస్ట్ మా హస్బెండ్తో నేను వెళ్ళి లిటరల్గా, అంటే దెర్ ఇస్ నో లైక్ పర్పస్ ఆఫ్ ఈ పని చేయాలి అందుకనే నేను ఇచ్చేస్తున్నాను కాకుండా, సరదాగా అలా స్కై, సీ, నేచర్కి కనెక్ట్ అవ్వడం ఇష్టం, అలా చెయ్యాలి. సో అవి రాసుకోవాలి. ఓకే,
ఎస్, దట్స్ వాట్ మన ముగ్గురు వల్ల అందరికి అర్థమైపోతుంది. ఏమై రైట్? చూసే వాళ్ళందరికి. యా, దట్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ నాట్ ఫర్ ద టైం పాస్, రియల్లీ. ఇలా చేయడం వల్ల మన ఎనర్జీలో ఎంత షిఫ్ట్ అవుతుందంటే యూ కెన్ నాట్ ఇమాజిన్. ఇంతే, ఇది చేసుకుంటే చాలా మేనిఫెస్టేషన్స్ వస్తాయి అనేది ఇదే నేను చెప్తాను క్లాసెస్లో కూడా. బట్ ప్రూవ్ చేసేది ప్రాక్టికల్గా వచ్చే రోజు వచ్చింది. అండ్ అగైన్, ఏం చేయకూడదు, సిక్స్ థింగ్స్ ఏం చేస్తున్నావు, అవి ఏదైతే మానాలి అనేదన్నా ఉందా హర్షిత? ఎప్పుడైనా అనుకుంటున్నావు ఇవి చేయకూడదు నేను ఇంత పవిత్రమైన రోజులో నేను ఎవరితో గొడవ పడకూడదు, అంటే అరచకూడదు అని అనుకుంటున్నా. ఎగ్జాక్ట్లీ. మదర్హుడ్ ని తీసుకెళ్ళాలి. ఎక్కడెక్కడికి తీసుకెళ్ళాలి? ఎవరినైతే ఫర్గివ్ చేయాలో. ఫర్గివ్ చేయడం అంటే యాక్సెప్ట్ చేయడం. అరిచాము అంటే అది మనకి నచ్చలేదు అంటే యు ఆర్ నాట్ ఇన్ ద హార్ట్, యు ఆర్ ఇన్ ద మైండ్. ఎవరిని మనం హార్ట్తో యాక్సెప్ట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ, వండర్ఫుల్. అరవకూడదు. ఈ రోజంతా ప్రాక్టీస్ మొదలవుతుంది, సీడ్ మొదలైంది ఈ రోజు. ఎస్ ప్రశాంత్, నువ్వేం చేస్తావు? నేనైతే జడ్జిమెంట్. వెరీ గుడ్. జడ్జిమెంట్ చేయకూడదు. జడ్జిమెంట్ వల్ల చాలా ఎనర్జీ, హార్ట్ చక్రానే, హార్టే క్లోజ్ అయిపోతుంది. లవ్ రాదు నీకు జడ్జిమెంట్ చేసిన రోజు. యు కెనాట్ సెక్రెట్ లవ్ అనేది ఇది ఒక హార్ట్కి ఇచ్చే, మనం హార్ట్ ఒక న్యాచురల్ స్టేట్. ఈ న్యాచురల్ స్టేట్ తోటి మనం మన భయాలతోటి, జడ్జిమెంట్స్ తోటి మూసేస్తున్నాం న్యాచురల్ ఫామ్. మన న్యాచురల్ ఫామ్ మనకి రావాలి అంటే జడ్జిమెంట్ చేయకూడదు. వెరీ గుడ్. సో హర్షిత, ఇంకేదైనా ఇంకొకటి చెప్తావా? సో లెట్ గో చేసిన తర్వాత కూడా ఒక్కోసారి మనకు నచ్చనివి మన ఆలోచనలు వస్తూ ఉంటాయి, మన ముందుకు వస్తూ ఉంటది. సో దానికి ప్రేమను పంచి దాన్ని యాక్సెప్ట్ చేస్తా. సో అక్కడ నీ మదర్ అది ట్రిగర్ అవ్వకుండా ఏదైతే బార్బీ వేసుకున్నావో దాన్ని తీసుకెళ్ళాలి. అప్పుడు ఎప్పుడైతే మనం ఈ సీడ్ దగ్గర బార్బీ బొమ్మ వచ్చింది కదా, ప్రాక్టీస్ ముందు రాసుకో ఏదేది చెయ్యాలో. 6 పాయింట్స్ ఎక్కడెక్కడ మిస్ అవుతున్నావు. ఫస్ట్ ప్రశాంత్ చెప్పినట్టు జడ్జిమెంట్ చేయకూడదు, నువ్వు యాంగ్రీ పార్ట్, ఆ 2 రాసుకుని ఇంకేమున్నాయి నీ లోపల, నీ చైల్డ్ యాక్సెప్ట్ చేయట్లేదు, ఏవైతే యాక్సెప్ట్ చేయని పార్ట్స్ ఉన్నాయో. ఇంకా మెయిన్లీ మ్యామ్ కంపారిజన్ అస్సలు యాక్సెప్ట్ చేయదు. ఇన్నర్ చైల్డ్ అస్సలు యాక్సెప్ట్ చేయదు కంపారిజన్. ఓకే, వాళ్ళు ఇలా ఉన్నారు, నేను ఇలా ఉన్నాను, నేను బాలేను. సో దట్ ఈస్ నీ చైల్డ్ని, నీ పాపని చూడు, వాళ్ళు ఎంత బాగున్నారు, నువ్వు అసలు బాగాలేదు అంటే ఎలా ఉంటుంది? సేమ్ థింగ్. సో ఏదైతే చెయ్యకూడదు అలా 6 పాయింట్స్. ఓకే, సో కంపారిజన్. ఇంకేదైనా వచ్చిందా హర్షిత నీకు? ఎస్ మ్యామ్, ఏదైనా నచ్చనిది ఉన్నప్పుడు అంటే ఇది నాకు నచ్చలేదు అనుకున్నప్పుడు ఓకే, ఎక్కువ దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఫోకస్ చేయకోకుండా ఓకే దట్స్ ఓకే అని నెక్స్ట్ కి మూవ్ ఆన్ అవ్వడం. దాని మీద స్ట్రక్ వద్దు. అదే మనం చేస్తుంది పొరపాటు. మూవ్ ఆన్ అవ్వద్దు. ఏదైతే ఉందో దాన్ని హీల్ చేసుకోవాలి. ఏదైతే నీ కళ్ళ ముందుందో దాన్ని తీసుకుంటేనే నీ మదర్ ఆర్కిటైప్ వస్తుంది. యాక్సెప్ట్ ఇట్, ఫర్గివ్ ఇట్, లెట్ గో అనేది డోంట్ మూవ్ ఇట్ వితౌట్ లెట్టింగ్ గో. ఏ రిలేషన్షిప్ అయినా లెట్ గో, క్లీన్ ఇట్, లవ్తో క్లీన్ చేయి, దాన్ని వదిలేయొద్దు, వెళ్ళిపోవద్దు అక్కడి నుంచి. డోంట్ గో, అదే చెప్పేది. అది డోంట్ గో చేయగానే నీ చైల్డ్ సఫర్ అవుతుంది, అది ఉంచుకుంటుంది. ఏదైతే పెయిన్ బాడీ ఉందో చైల్డ్ మీదే పడుతుంది అది. సో నువ్వు యాక్సెప్ట్ చేయాలి అంటే, మదర్ ఫామ్ రియల్గా ఎంబాడీ చేయాలంటే, ఏది మేనిఫెస్ట్ చేయాలంటే, హార్ట్లో ఉండాలంటే సగం పార్ట్స్ని యాక్సెప్ట్ చేస్తే సగం పార్ట్ని మనం చూడకుండా వదిలేయకూడదు. దాన్ని లెట్ గో చేయాలంటే ఫర్గివ్ చేయాలి. కరెక్ట్ లిటిల్ సెంటెన్స్. ఏదైతే నువ్వు చూస్తున్నావో దాన్ని తోసేయకూడదు, దాన్ని తీసేయకూడదు, లేకపోతే ఆ రిలేషన్షిప్లోంచి వెళ్ళిపోకూడదు. దాన్ని హీల్ చేయాల్సిందే, ఫర్గివ్ చేయాల్సిందే. ఏ మనుషులైతే నీకు అడ్డంగా ఉన్నారో స్టార్ట్ ఫర్గివ్. ఎస్. అండ్ ప్రశాంత్, నీకేదైనా వచ్చిందా ఐడియా? ఎవరిని ఇంకేదైనా ఇంకొకటి చెప్తే మనం నెక్స్ట్ మూవ్కి వెళ్దాం, నెక్స్ట్ టెక్నిక్. అంతే మ్యామ్, అంటే కంపారిజన్ కానీ జడ్జిమెంట్స్ కానీ ఇవి నేను చేయకూడదు. నా ఇన్నర్ చైల్డ్కి నేను చేయకూడదు, దానివల్ల నేను సఫర్ అవుతున్నాను కాబట్టి నేను చేయకూడదు. మనం ఇక్కడ ఎలా ఉంటుందంటే, మనం ఒక్కొక్కసారి లవ్ చేయడానికి అబద్ధాలు కూడా అబద్ధాలు చెప్తాం. అబద్ధాలు వేరే వాళ్ళకి వేరే చెప్పడాలు అదేదన్నా కూడా ఉంటే మన ప్రవర్తన మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఈరోజు ఏవి చేస్తున్నాను. కొంతమంది మంచి జరగడానికి కూడా అబద్ధం చెప్తారు. సో ఏదైనా సరే వేరే, లేకపోతే కంపాషన్ కోసం అబద్ధం చెప్తారు, వేరే వాళ్ళు లవ్ చేయడం కోసం వేరే వాళ్ళ గురించి మనం గాసిప్స్ చెప్తాం.
ఏదైతే ఉంటాయో మనలో ఉన్న పార్ట్స్ ఏదైతే చేస్తున్నామో అవి 6 రాసేసి ఈ రోజు నుంచి ఫర్గివ్ చేసేయాలి వాటిని. ఆ టైప్స్ ఉన్నాయి, ఆ పార్ట్స్ ఉన్నాయి, యాక్సెప్ట్ ద పార్ట్, అది కూడా ఉంది, ఆ పార్ట్ కూడా ఉంది. వాటన్నిటికీ లవ్ చేయాలి ఈరోజు. మనలో ఉన్న పార్ట్స్ ఏదైతే కోపం వస్తుందని హర్షిత చెప్తుందో, ప్రశాంత్ ఏదైతే జడ్జిమెంట్ చెప్తానో, వాటి ఉన్నాయి ఆ పార్ట్స్. డోంట్ జస్ట్ ఇగ్నోర్ దెమ్ ఆర్ లైక్ హైడ్ దెమ్, లేవు అన్నట్టు చెప్పద్దు. ఉన్నాయి నాలో ఆ పార్ట్స్, వాటిని హీల్ చేసుకుందాం. 6 పార్ట్స్ ఏదైతే చెప్పం. లెట్స్ సే ఒకవేళ భయం వచ్చింది, అన్నోన్ ఫియర్ ఎక్కువగా వస్తుంటుంది, దర్ ఇస్ నో రీజన్ ఎట్ ఆల్. సో అలాంటప్పుడు లైక్ మన దాన్ని ఎస్ నాలో భయం ఉంది, ఎస్ ఐఎమ్ యాక్సెప్టింగ్ దిస్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పేసి యాక్సెప్ట్ చేయాలా మ్యామ్ దాన్ని? భయం అనేది ఇన్నర్ చైల్డ్. నీ చైల్డ్ భయపడుతుంది, నువ్వు మదర్గా ఏం చేయాలి? ఓ ఎందుకు నాన్న, అది ఉందని గుర్తించాలి ముందు. ఎందుకు నాన్న నీకు అది ఏదైతే ఫియర్గా మనం ఉన్నామో దాన్ని లవ్ ఇట్ అండ్ ఫర్గివ్ ద చైల్డ్, లవ్ ద చైల్డ్ అండ్ యాక్సెప్ట్ ద లవ్ ఫియర్ ఇన్ యూ. దట్ ఈస్ ద చైల్డ్. ఫియర్లో ఉంది ఆ చైల్డ్. వెన్ యు ఆర్ నోటీసింగ్ నీలో ఉన్న ఫియర్ని, 6 థింగ్స్. ఫియర్ వల్ల మనం ఏం చేస్తాం? ఎన్నైనా అబద్ధాలు చెప్తాం, ఎంతైనా జడ్జి చేస్తాం. ఫియర్ కామ్గా ఉండదు కదా. ఫియర్ వల్ల మనం తప్పులు చేస్తాం, కర్మాస్ చేస్తాం. ఆ కర్మ చేయకుండా ఈ ఫియర్ని హీల్ చేస్తే ఇది వెళ్ళిపోతుంది, ఫియర్ ఉండదు, ఇంకా సబ్సైడ్ అయ్యి లవ్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అలా 6 ఫార్మ్స్ ఏమున్నాయో 6 అవి 6 ఏం చేయాలి, ఫస్ట్ ఏం లవ్ కావాలి, ఏం తినాలి, ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఇవాళ నుంచి రాసుకొని ఎలా ఉండకూడదు అనేది 6 రాసుకోవాలి. ఏవైతే ఉన్నాయో వాటిని లవ్ చేసి ఆ పేపర్ మీద రాసుకొని 6 రాసుకోండి. 6 ఏంటి 60 వస్తాయి మనలో ఫార్మ్స్. కూర్చొని రాస్తే వస్తాయి. టైం అయితే తీసుకోవాలి. 6 రాసి దాన్ని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, నా బేబీస్ ఇవన్నీ అని చెప్పేసి దాన్ని మీరు బర్న్ చేసేసి వాటర్లో వదిలేయాలి. ఫెమినైన్ చక్ర ఇస్ ఆల్వేస్ వాటర్. ఓకే. నెగటివ్ క్వాలిటీస్ అంటే లైక్ భయం అవన్నీ కాల్చి వాటర్ లో వదిలేస్తాం. పాజిటివ్ థింగ్స్ మ్యామ్ లవ్ చేసి అవి ఉంచుకోవాలి. దాన్ని అక్కడ అంతా చక్కగా హ్యాపీగా ఈ రోజంతా ఏమేం చేయాలో లిస్ట్ రాసుకోండి, అక్కడ పెట్టుకోండి. అన్ని అయిపోయాక టిక్ 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 టిక్, ఎస్ యు ఆర్ లవింగ్ ద చైల్డ్ అనేసి మీ ఇన్నర్ చైల్డ్ బొమ్మ ఏది మనందరిది ఉంటుంది దాన్ని తీసుకోండి, యాక్సెప్ట్ చేసుకోండి. దాట్ ఈజ్ యువర్ ఓన్. ఏదైతే కనపడదు, మాకేం కనిపిస్తుందండి, లెట్ గో దట్. కనపడింది లెట్ గో చేసి కనిపించేటట్టుగా చేసుకోండి. కనపడదు అనే ఒక లాజిక్ మైండ్ని తీసేయండి. సో ఎవ్రీథింగ్ ఈజ్ లెట్ గో డే అండ్ ఓన్లీ లవింగ్ డే ఈరోజు. ఎస్ దేర్ ఈస్ ఇంకొకటి చేయాలి ఈరోజు. ఇవి చేసిన తర్వాత ఏదైతే ఫార్మ్స్ రాసాం కదా మనం, నచ్చని ఫార్మ్స్ ఉన్నాయి ఆల్రెడీ, అది ఎప్పటికీ ఉంటాయి. మనం ఈ మూమెంట్లో నాకు నచ్చదు అన్న మనకి ట్రిగ్గర్ అవుతాయి. దిస్ ఇస్ ఆల్ న్యూరాన్ సిస్టమ్. దీనికి ఇంకొక హెల్ప్ చేసే రెమెడీ ఉంది ఈరోజు, వెరీ స్పెషల్ రెమెడీ. ఏదైతే లెమన్ తీసుకోవాలి, ఒక లెమన్ తీసుకొని దాన్ని పైన టిప్ కట్ చేసి 4 పార్ట్స్గా చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, మర్చిపోకుండా చేయాల్సిన దిస్ ఇస్ బ్యూటిఫుల్ సెరమనీ. సో రిచువల్ లాగా చేయండి ఈరోజు. సో కట్ చేసి 4 పార్ట్స్గా చేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి, రాక్ సాల్ట్, మీ పేరు రాసి బ్యూటిఫుల్గా మీ ఇన్నర్ చైల్డ్ పేరు ఏదైతే హోల్డ్ చేసిందో, మీరు ఇన్నర్ చైల్డ్కి బుజ్జి పేరు ఇచ్చుకోండి. దానికి నీ ఇన్నర్ చైల్డ్ పేరేంటి హర్షిత? నా నిక్నేమే మ్యామ్ చిన్నోడు. నీకు ప్రశాంత్, నీ ఇన్నర్ చైల్డ్ పేరేంటి? జీని చిన్నోడు అని రాసుకోండి. రాసుకొని దాంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్, జీని ఎప్పుడు పుట్టింది, మీ హర్షిత ఎప్పుడు పుట్టింది, చిన్నోడు ఎప్పుడు పుట్టాడు అని నీ పేరు కూడా రాసుకొని, జీని పేరు రాసుకొని, డేట్ ఆఫ్ బర్త్ వేసుకొని అది దాంట్లో పెట్టుకుని దానిపైన సాల్ట్ వేసి మీ బెడ్ కింద పెట్టుకోవాలి. వెరీ సీక్రెట్గా ఎవరికి చూడకుండా చేసేసుకోండి. టక్ మన బెడ్ కింద పెట్టేసేసేయండి. సో మనలో ఉన్న నెగిటివ్ క్వాలిటీస్ ఏదైతే హర్ట్ చేసిందో ఆ బేబీని, అవన్నీ కూడా రెక్టిఫై అవుతాయి. జస్ట్ లీవ్ ఇట్ ఫర్ 3 days. 3 days ఉంచేసి దాన్ని పడేసేసేయండి చాలు. ఎంత అమేజింగ్గా రిచువల్ అంటే దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్ ఆన్ దిస్ పవర్ఫుల్ డే. ఇది 3 days సరిపోతుందా ఈ లెమన్? ఎస్ ప్రశాంత్, 3 days కంటిన్యూ చేసుకోవచ్చు. కంటిన్యూ చేయడమే కావాలి ఇక్కడ. 3 days ఆ లెమన్ నుంచి అది పాడైపోగానే పడేయండి. బట్ కంటిన్యూస్లీ మీరు అలా చేస్తే అద్భుతం. మీకు ప్రతి వాళ్ళలో ఆర్కిటైప్ ఉంటుంది కదా, మదర్ ఆర్కిటైప్. సపోజ్ మీ పిల్లోడు అరుస్తున్నాడు, పిల్లలు చాలా కోపంగా ఉన్నారు,
వాళ్ళని కూడా ఇదే చేసి వాళ్ళ లెమన్లో వాళ్ళ పేరు పెట్టి వాళ్ళ వాళ్ళ నేము బుజ్జి నేము ఏదో పిలుస్తారు. ఇన్ కేస్ ఇన్నర్ చైల్డ్ అంటే వాళ్ళకి తెలియకపోవచ్చు, వాళ్ళది కూడా సాల్ట్ పెట్టి బేబీ వాళ్ళ బెడ్ కింద పెట్టేస్తే చాలండి, చాలు. అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరికైనా చేయొచ్చు, కంటిన్యూ. డేట్ ఆఫ్ బర్త్ అంటే కొంతమంది తెలియదు కదా, సో జస్ట్ నేమ్ రాసి పెడితే సరిపోతుంది. ఎస్, నేమ్ రాసి ఇంటి పేరు రాసినా కూడా ఇంకా మంచిది. లీనియేజ్ లో మొత్తం అందరు మన తాత ముత్తాతల దగ్గర నుంచి అందరు ఆర్కిటైప్లు లేస్తాయి చక్కగా. పైకి లేవడం అంటే పైకి ఎమర్జ్ అవ్వాలి మనలో ఉన్నది, అప్పుడే హార్ట్ చక్ర ఓపెన్ అవుతుంది. మనలో ఉన్న ఫామే అది, మనం మర్చిపోయాం అంతే. ఎస్ ఎస్. ఇంకో విషయం మ్యామ్, ఇక్కడ మనకి ఎంతో మంది కొత్త బ్యూటిఫుల్ సోల్స్ వస్తున్నారు కదా, సో అందరికి అంటే మాక్సిమం తెలుసు ఇన్నర్ చైల్డ్ ఫిజికల్ ఫామ్ తీసుకోవాలని. సో అందరికి ఫిజికల్ ఫామ్ తీసుకోమని చెప్తారా మీరు? అంటే నేను ఇప్పుడు నా ఇన్నర్ చైల్డ్ ఇలా ఉండింది, సో అలా ఫిజికల్ ఫామ్ ని మీరు రికమెండ్ చేస్తారా అందరికి? ఫిజికల్ ఫామ్ ఎందుకు రికమెండ్ చేస్తాను అంటే, ఐ లైక్ టు హ్యావ్ ద ఫిజికల్ ఫామ్. ఎప్పుడైతే దాన్ని మన దగ్గరికి ఎదురుగా పెట్టుకోగానే ఇమీడియట్ గా ఈ మీద నువ్వు హర్ట్ వేసుకో, ఎందుకంటే ఆ ఇన్నర్ చైల్డ్ ట్రామాలోకి వెళ్ళిపోతుంది. ఈచ్ టైం మన మీద మన గురించి మనం బాధపడినా, లేకపోతే ఇతరులని బాధిస్తున్నా, సేమ్ హర్ట్ వెళ్ళి ఆ బేబీకి తగులుతుంది. ఆ బేబీ లైక్ ఆ బ్యూటిఫుల్, ఇప్పుడు నీది చూడు, నీది ఉంది జీని, ఏంటి ప్రసాద్ నేను పేరు మర్చిపోయాను, జీని. ఆ జీనీని ఇలా చూపించు, నువ్వు జీనీని ఇలా చూపించు. ఆ జీనీ మీద వెళ్ళి నువ్వు కొంచెం మట్టి వేస్తావా, డస్ట్ వేస్తావా, దాని మీద ట్రాష్ వేస్తావా, దాని మీద వేయలేవు కదా. అది చూడగానే, ఈచ్ టైం మనం చూడగానే, మనం వేరే వాళ్ళ మీద కోపం పడినా, లేకపోతే వేరే వాళ్ళ మీద భయపడినా, లేకపోతే కంప్లైంట్ చేసినా, జడ్జి చేసినా, మన చైల్డ్ మీద ట్రాష్ పడుతుంది అని తెలుసుకుంటే, ఆన్ గోయింగ్ మన ఎదురుగా ఒకటి ఉంటే కమ్యూనికేట్ అవ్వడానికి చాలా బాగుంటుంది. ఏ భయం వచ్చినా ఏది వచ్చినా నేను ఎవరికి చెప్పాను. అంటే మీరు అంటారు కదా, ఏ గుడికి వెళ్ళినా ఏ దేవుడు వచ్చినా కూడా ఏం చేయలేడు, ఇన్నర్ చైల్డ్ మాత్రం ఆ గదిని క్లీన్ చేయగలదు, శుభ్రం చేయగలదు. జస్ట్ వెరీ కామ్ గా పీస్ఫుల్ గా తయారవుతాను అనమాట. అంటే దానికి చెప్తాను, ఏ బాధ వచ్చినా భయం వచ్చినా, ఇంకా ప్లీజ్ లెట్ గో అమ్మా, నాకు ఇట్లా భయం అవుతుంది, ఇట్లా బాధ అవుతుంది, ఐ డోంట్ నో నీ లోపల నేను ఏం వేసానో తెలియదు, బట్ ఈ రోజు నేను ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాను, ప్లీజ్ లెట్ గో అమ్మా, ఇంకా చాలు, నాకు ఇంకా ఈ రియాలిటీ చాలు అని చెప్పి లెట్ గో చేయడానికి ఫిజికల్ ఫామ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎక్సలెంట్. ఈ రోజు మనం ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ దీనికంటే కూడా మదర్ ఆర్కిటైప్ లాగా బిహేవ్ చేస్తున్నా. అంటే యువర్ పేరెంట్, బేబీ ఈజ్ సఫరింగ్, నీ ఇన్నర్ చైల్డ్ సఫర్ అవుతుంది అంటే నీలో వచ్చే ఫీలింగ్ ఉంది, నువ్వేం చెప్పాలి? ఎస్, మనకేంటి, నేనున్నా కదా నీ దగ్గర, నువ్వెందుకు బాధపడుతున్నావు? ఇన్ రివర్స్, ఇప్పుడు ప్రశాంత్ చెప్పిన దానికి ఎగ్జాక్ట్ రివర్స్ లో మనం పనిచేయాలి ఈ రోజు నుంచి. నేనున్నా కదా, నీకేంటి బాధ? వి ఆర్ కనెక్టెడ్ టు ద యూనివర్స్, మనకు ఫాదర్ ఉన్నారు, ఇంకేంటి మనం ఏంటి అని. అమ్మ కనుక ఏం డాడీ వస్తారు కదా, నాన్న నీకేంటి భయం, మనం చాక్లెట్స్ తెస్తారు రా అంటుంది కదా అమ్మ ఎప్పుడైనా. అలా మనం చెప్పగలగాలి మన చైల్డ్కి. అలాగే మనకి భయం వచ్చినప్పుడల్లా ప్రశాంత్ చెప్పినట్టు నువ్వు చిన్న పిల్లడు అయిపోతావు, మనలోనే ఉంటుంది ఆర్కిటైప్. మదర్ ఉంటుంది, చైల్డ్ ఉంటుంది. ఏ టైంలో ఏది కావాలో, నువ్వు బేబీ లాగా భయపడి అమ్మ అంటే ఆ చైల్డే అమ్మ అవుతుంది. యూ కెన్ ఇమాజిన్ దట్ టాయ్ యాజ్ అ ఫిజికల్ ఫామ్, బొమ్మ అమ్మగా ఊహించుకోవచ్చు అండ్ ఆ చైల్డ్గా ఊహించుకోవచ్చు. దట్ ఈస్ ఆర్కిటైప్. ఎనీథింగ్ మనలోనే అందరూ ఉంటారు, అమ్మ ఉంటుంది, పిల్లాడు ఉంటాడు, తండ్రి ఉంటాడు, గోస్ట్ కూడా ఉంటాడు, అన్ని ఫార్మ్స్ ఉంటాయి మనలోనే. మ్యామ్, ఇప్పుడు ఈ 6 పాజిటివ్స్ 6 నెగటివ్స్ రాసి జస్ట్ ఇది చేస్తే సరిపోతుందా, లేదంటే త్రూ అవుట్ ద డే దాన్ని క్యారీ చేస్తే, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే రిజల్ట్ ఉంటుందా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎలా అడిగిందంటే హర్షిత, ఒక సీడ్ వేసాం మ్యామ్, అది సీడ్ని జాగ్రత్తగా కాపాడుకోవాలా, లేకపోతే దాన్ని తీసేసి వదిలేయాలి, బయట పడేయాలా? ఎగ్జాక్ట్లీ. ఇవాళ నుంచి అలా స్టార్ట్ చేయాలి. ఈరోజు స్టార్ట్ చేయగానే ఎనర్జీ నీకు అద్భుతమైన రిజల్ట్స్ని తెస్తుంది. అది తాగానే ఇమీడియట్గా ఇదే బెటర్ కదా. ఎవరికైనా చూడు, మంచి జరుగుతుంటే అది చేస్తే మంచి జరుగుతుంది అన్నప్పుడు అదే ఫాలో అవ్వాలి. అగైన్ అలాగే మనం పంటలు వేసి, ఇప్పుడు సీడ్స్ వేసినప్పుడు మనకి పంట రావాలి అన్నప్పుడు, డిసెంబర్ సంక్రాంతి టైంకి పంట రావాలి అంటే పంటను ఎంత కాపాడుకుంటాం,
ప్రశాంత్కి తెలుసు, అక్కడ ఉన్నది అగ్రికల్చర్లో ఉన్నాడు, ఎంత జాగ్రత్తగా ఆ సీడ్ బయటికి రాకుండా అండ్ ఏవి మొక్కలు పక్షులు వచ్చి లేకపోతే పురుగులు వచ్చి పాడైపోకుండా పంటని మనం ఎంత జాగ్రత్త పడతామో అలాగే ఈరోజు వేసిన సీడ్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ సీడ్ పాడైపోకూడదు. ఆ ఆర్కిటైప్ ఏదైతే గోల్డెన్ సీడ్ ఆ లోటస్లో వేసామో మన హార్ట్లో వేసుకున్నాము దాన్ని కాపాడుకోవాలి. అమేజింగ్ మేనిఫెస్టేషన్స్ వస్తాయి. డిసెంబర్కి మనకి సంక్రాంతి టైంకి ఎంత పంట వస్తుందో, ఓ మై గాడ్ అని ఎలా అనుకుంటాము, 6 monthsలో అమేజింగ్ రిజల్ట్స్ వస్తాయి ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే. అంత పవర్ఫుల్. ఇప్పుడు ఇంకా డీటెయిల్డ్ గా హోపోనోపోనో గురించి తెలుసుకోవడానికి అందరి కోసం, అందరి తరపున అడుగుతున్నాను, మా అందరి కోసం ఏమన్నా ఒక ఫ్రీ సెషన్ కండక్ట్ చేయగలరా మ్యామ్? ఓ లవ్లీ హర్షిత, ఎంత బ్యూటిఫుల్ గా అడుగుతున్నావు. నువ్వు అడుగుతుంటే అబ్బా అసలు ఇప్పుడే తీసేసుకుందామా అనిపించే అంత స్వీట్ గా అడుగుతున్నావు. ఎస్, మనం 8th and 9th of June 2 days మన ఇండియా టైం 2:30 to 4:30 2 classes ఈసారి తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి తెలియాలి హర్షిత, ఇది ఎలా ఉండాలి అంటే ఇది మన బాధ్యత. మనం ఇప్పుడు మంచి టైంలో ఉన్నాం. ఆ టైం వచ్చే బెనిఫిట్స్ అంటే మదర్ ఎర్త్ అంత పైకి వెళ్ళినప్పుడు, హార్ట్ చక్రాకి వెళ్ళిపోయినప్పుడు ఆ హార్ట్ చక్రాలు మనం కూడా రెజినేట్ అవుతాయి ఆ మదర్ ఎర్త్ తోటి, ఆ సేమ్ ఫ్రీక్వెన్సీతో ఆమె ఇచ్చే అద్భుతమైన అబండెన్స్ని మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి ఛాన్స్. నేనేమంటానంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకూడదు ఈ ఛాన్స్ని. అమేజింగ్గా తెలుసుకోవాలి అసలు ఎలా ఉండాలి, హార్ట్ ఎలా ఓపెన్ చేయాలి అనేది తెలుసుకోవాలి. వెరీ ఈజీ, మనలో ఉన్న పాటే వెరీ ఈజీ, మన ఫీలింగ్తో మనకు తెలుస్తుంది. మెయింటైన్ చేస్తే ఈ హోపోనోపోనో అనేది మనం లెట్ గో చేయడమే. ఏదైతే పార్ట్స్ మనం పోషిస్తున్నామో మంది అని వాటిని లెట్ గో చేసేది. ఫ్రీ సెషన్స్ ఉన్నాయి నాన్న, డెఫినెట్గా అందరూ వెల్కమ్. చాలా హ్యాపీ, ఐఎమ్ సూపర్ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ అండ్ చాలా ఇష్టం నాకు. అండ్ మీ ఇద్దరు కూడా, మీకు కూడా తెలుస్తుంది కదా ఆఫ్టర్ ఈ జర్నీలో ఎలా ఉంది. జాయిన్ అయిన తర్వాత అంటే లైక్ బీయింగ్ ద హోపోనోపోనో ప్రాక్టీషనర్ ఎంత బాగుంటుంది లైఫ్, ఎంత ఈజీగా ఉంటుంది. అది వరకు ఉన్న టెన్షన్ లేకుండా ఇప్పుడు ఎలా ఉంది మీకే తెలుస్తుంది కదా. అది అందరికీ తెలియాలి అనేది, ఎందుకంటే నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను, అది చెప్పాలని అందరికీ. డెఫినెట్ తల్లి ఉన్నాయి 2 రోజులు. అది మ్యామ్ ఎర్త్ హార్ట్ చక్రలోకి వెళ్తుంది అన్నారు, అంటే ఏంటి ఎర్త్ హార్ట్ చక్రలోకి ఎలా వెళ్తుంది? బ్యూటిఫుల్, దిస్ ఇస్ అ వెరీ బిగ్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నది. మన భూమి క్రియేషన్ జరిగిన దగ్గర నుంచి అంటే మన అంత ఎనర్జీ సెంటర్స్ అంటే 0 రూట్ చక్ర దగ్గర నుంచి అంటే సింగిల్ అమీబా యుగ్లినా లాగా సింగిల్ సెల్ హ్యూమన్ ఇవాల్యూషన్ దగ్గర నుంచి, తర్వాత 2 సెక్రల్ చక్ర 2 సెల్స్ అంటే 2 ఫెమినైన్ మాస్కులైన్ తోటి మన యానిమల్ కింగ్డమ్ ఎలా డెవలప్ అయిందో, ఆ తర్వాత వచ్చే 3rd చక్ర దట్ ఈస్ ద ఈగో కాన్షియస్నెస్. ఏదైతే మనం ఇంటలెక్ట్ డెవలప్ అయిందో, మనం ఇంటలెక్ట్ వచ్చిందే ఈగో అంటేనే ఇంటలెక్ట్. ఇది వచ్చి మన సెల్ఫ్ ఇంటలెక్ట్, ఓకే ఇలా ఉండాలి, ఇది నేను ఈ బట్టలు వేసుకోవాలి, ఇలా చేయాలి, ఈ జాబ్ చేయాలి, జాబ్ చేయడం, చదవడం, దట్ ఈస్ ద 3rd ఎవల్యూషన్. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది, అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి 3rd ఎల్లోలో ఉన్నాం. ఆ ఎల్లో ఏమైపోయిందంటే కలియుగ అంటారు కదా, ఘోర కలియుగ ఏదైనా అనివ్వండి, ఎల్లో మురికి పట్టిన ఎల్లో అయిపోయింది. ఆ ఎల్లో అంటే కంప్లీట్గా దాని బ్రైట్నెస్ లేదు. ఆ నెక్స్ట్ ఇప్పుడు ఇవాల్వ్ అవుతున్నా అంటే ఒక పశువులాగా, అంటే ఒక యానిమల్ నుంచి ఇంటలెక్ట్ హ్యూమన్ బీయింగ్గా ఎంత డిఫరెన్స్ ఉందో, ఆ ఇవల్యూషన్ ఒక చక్ర నుంచి ఇంకొక చక్రాకి, అంటే కొన్ని వేల సంవత్సరాల్లో మనం ఎంత హ్యూమన్ బీయింగ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఇంటలెక్ట్గా ఏదైనా చేయగలం. ఏరోప్లైన్స్ దగ్గర నుంచి ఈరోజు మనం మాట్లాడుకునే జూమ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఎంత డెవలప్ అయింది, కాన్షియస్నెస్ ఎంత ఎక్స్పాండ్ అయింది, ఏదైనా చేయగలం, ఏదైనా క్రియేట్ చేయగలం. క్రియేషన్ యానిమల్ ఫామ్లోంచి హ్యూమన్ ఫామ్లోకి వచ్చి ఎంత క్రియేట్ చేసామో, అక్కడి నుంచి ఇప్పుడు మనం నెక్స్ట్ చక్రాకి వెళ్ళిపోయింది. హార్ట్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. వైబ్రేషన్ ఏంటి? ఇవల్యూషన్. మన కాన్షియస్నెస్ ఇవాల్వ్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళింది? నెక్స్ట్ లెవెల్ ఇస్ హార్ట్. దెర్ ఇస్ నో సెపరేషన్. ఇప్పుడు దాకా ఉన్నది ఈగో అంటే కాన్షియస్నెస్, ఇది సెపరేషన్. ఇప్పుడు చూడు, హర్షిత సెపరేట్, నేను సెపరేట్, మా ఇల్లు సెపరేట్, నేను సెపరేట్ అనే ఫీలింగ్లోంచి, యానిమల్ అంటే నేనెవరినో తెలియదు, సెల్ఫ్ అవేర్నెస్ లేదు యానిమల్కి. అక్కడి నుంచి సెల్ఫ్ అవేర్నెస్ వచ్చి మనం నా ఇల్లు నాది అని ఎలా అనుకుంటున్నామో,
ఈ సెల్ఫ్ అవేర్నెస్ నుంచి నెక్స్ట్ హార్ట్ చక్ర ఇస్ ద నెక్స్ట్ ఎవల్యూషన్ ఆఫ్టర్ ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్లో మనకి ఆ సెపరేషన్ ఉండదు. వీఆర్ ఆల్ వన్ కాన్షియస్నెస్, దట్ ఈస్ కాల్డ్ సత్యయుగ. వెళ్ళిపోతున్నాం. హార్ట్ ఆల్రెడీ వెళ్ళిపోయింది 2012 నుంచి. ఇంకా 2024లో ఇంకా బాగా, జూలైలో ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది. సో మనం కనుక రెజినేట్ అవుతే సెపరేషన్ కాన్షియస్నెస్, సెపరేషన్ అంటేనే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి, హార్ట్ చక్ర క్లోజ్ అయిపోతుంది. అదే లవ్ చేస్తే వీళ్ళు మనం ఒకటే కదా, ఏముంది అన్నీ చెప్పేయచ్చు, అంత హ్యాపీగా ఉండొచ్చు. ఎవరికి భయం ఉండకూడదు, ఎవరంటే భయం ఉండకూడదు, ఎవరెవరంటే ఒకళ్ళొకళ్ళు సెపరేట్ ఫీలింగ్స్ ఉండకూడదు. అది మనం కనుక హార్ట్ చక్ర క్వాలిటీస్ని కనుక ఎంబాడీ చేస్తే హార్ట్ భూమి అక్కడికి వెళ్ళిపోయింది. అంటే భూమి ఆల్రెడీ 0 చక్ర నుంచి, అంటే అమీబా స్టేట్ నుంచి ఇంటలెక్ట్ స్టేట్కి మిలియన్స్ ఆఫ్ హ్యూమన్ బాడీస్ నుంచి కంప్లీట్ హార్ట్లోకి వెళ్తుంది. అంటే హ్యూమన్ రేస్ మొత్తం ఒకటి, అంటే మొత్తం నేచర్తో వన్ విత్ ద నేచర్. దెర్ ఇస్ నో సెపరేషన్. చెట్టు ఏంటి, పువ్వేంటి, కాయ ఏంటి, స్టార్స్ ఏంటి, ప్లానెట్స్ ఏంటి, లవ్ అంటే లవ్ ఎవ్రీథింగ్ అనే దానికి వెళ్తుంది భూమి, వెళ్ళిపోతుంది. మనం ఇంకా సెపరేట్ కాన్షియస్నెస్లో ఉంటే మనం ఎక్కడికి వెళ్ళలేము. అది ఎస్, అర్థమైందా? ఎస్ మ్యామ్, చాలా బాగా అర్థమైంది. అంటే నాకే ఇంకా క్లియర్ గా ఏమర్థమైందంటే, ఓకే, ఎనర్జీ కూడా షిఫ్ట్ అవుతుంది. సో ఈ టైంలో ఈ హోపోనోపోనో ద్వారా మన మేనిఫెస్టేషన్స్ ని ఇంకా తొందరగా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అని ఇంకా బాగా అర్థమైంది. ఎలా ఉంటుందంటే హార్ట్ తోటి మనం సాధించలేనిది ఏది ఉండదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హార్ట్ ఉంది కదా, హార్ట్ తోటి ఏదైనా అట్రాక్ట్ చేయొచ్చు. దిస్ ఇస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. ఈ ఫీల్డ్లో ఉండగానే సత్యయుగంలో ఏంటి, మనం భూమి అనగానే భూమని ఎలా వస్తాయో, అడగగానే ఎలా వస్తాయో, ఆల్రెడీ హార్ట్ చక్రాల్లోకి వెళ్ళిపోయింది. ఎర్త్ ఆల్రెడీ రెజినేట్ అవుతుంది. ఏం కావాలంటే అది తెచ్చుకునే ఫ్రీక్వెన్సీలోకి. మనం కూడా సేమ్గా ఉంటే ఏం కావాలంటే అది ఎలా వస్తాయి. అది అందుకని మనం అవ్వాల్సిన బాధ్యత ఉంది. బాధ్యత ఒకటి, ఏదైనా ఇంకా సఫరింగ్ అవ్వకూడదు, సెపరేషన్తో సఫరింగ్ అవ్వకూడదు అనేది మన రెస్పాన్సిబిలిటీ అండ్ మన అవేర్నెస్. అది ఎస్ తల్లి. ఎస్ మ్యామ్, క్లాసెస్ సంబంధించి అంటే జాయిన్ అయ్యే వాళ్ళు కూడా వీళ్ళంతా ఎలా జాయిన్ అవ్వాలి అంటే కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా, ఈ వీడియో చూసే వాళ్ళు కూడా. సో వాళ్ళందరికీ కూడా వాట్సాప్ గ్రూప్స్ అన్ని కూడా డిస్ప్లేలో ఇవ్వడం జరిగింది అండి. అక్కడ టెలిగ్రామ్ గ్రూప్ కానీ అండ్ వాట్సాప్ గ్రూప్ కానీ ఇన్స్టాగ్రామ్ లింక్ కానీ అన్ని కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. మీరు వాట్సాప్ గ్రూప్ లోకి వస్తే కనుక అక్కడ మనకు జూమ్ లింక్స్ అనేటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. సాటర్డే అండ్ సండే అంటే శనివారము ఆదివారము జూన్ 8, 9 అనమాట. సో ఆ రోజు మీరు మధ్యాహ్నం 2:30 నుంచి స్టార్ట్ అయ్యే క్లాసెస్ కి మీరు అటెండ్ అవ్వచ్చు. అక్కడ జూమ్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో క్లిక్ చేసి మీరు రావచ్చు క్లాసెస్ కి. అండ్ అదే విధంగా ఈ యొక్క జూమ్ అనేది 1000 కెపాసిటీ అయితే ఉంటుంది. సో అందులో ఇంకా మేము లైవ్ లోకి రాలేము అనుకుంటే కనుక జస్ట్ మనకి యూట్యూబ్ లైవ్ అనేది కూడా మన హోపోనోపోనో వర్ధిని అనే యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో, సో దాంట్లో లైవ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు మై డియర్ ఫ్రెండ్స్. అయితే లైవ్కి జూమ్కి డిఫరెన్స్ ఏంటంటే, జూమ్లో జాయిన్ అయిన వాళ్ళు దే కెన్ టాక్ టు మీ అండ్ దే కెన్ ఆస్క్ క్వశ్చన్స్, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే. లైవ్లో ఉన్నా కూడా జరుగుతుంది. మన యూట్యూబ్ లైవ్లో కూడా హర్షిత వాళ్ళు చాట్లో ప్రశాంత్ చాట్ చూసి చెప్తారు. బట్ డైరెక్ట్ ఇంటరాక్షన్ అదొకటే మిస్సింగ్, అంతే. దట్స్ ద డిఫరెన్స్. Yes, Harshita. Yes. Yeah, thank you, Prashant, and thank you so much, ma'am. So much, ma'am. మా అందరి కోసం హోపోనోపోనో ఫ్రీ సెషన్స్ కండక్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా మంది అస్సలు జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు హోపోనోపోనో గురించి. ఈ క్లాస్ విని వాళ్ళ లైఫ్ ని చేంజ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. Yeah, thank you. Amazing. Thank you very much. And from my side also, ma'am. Thank you so much. ఎందుకంటే లైక్ ఐ మెట్ మెనీ గురూస్. మీతో పాటు నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఇప్పుడు చూస్తూనే ఉంటాను. కానీ ద క్లీనింగ్ ప్రాసెస్ అనేది ద ఓన్లీ వర్ధిని గారే చెప్తారు అని చెప్పేసి అది ఐ ఫీల్ ఇంటర్నల్లీ సో మచ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ యూ. ఎంత మంది గురువులు కలిసినా, ఎన్ని పెద్ద పెద్ద టెక్నిక్స్ చెప్పినా, గ్రౌండింగ్ అంటే ఆ క్లీనింగ్ ప్రాసెస్ అనేది, క్లీనింగ్ లేనప్పుడు మనం ఎంత దానిపైన ఎంత ఎత్తి పెట్టినా, ఎన్ని ప్రపంచ స్థాయిలో టెక్నిక్స్ పెట్టినా కూడా అది వర్కౌట్ అవ్వదు. కింద క్లీనింగ్ అనేది గ్రౌండ్ నుంచి రావడం వల్ల ఈ రోజు ఎన్నో ఇయర్స్ నుంచి లైక్ 14 years నుంచి కూడా ప్రెగ్నెన్సీ లేకుండా ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావటము, పెళ్లిళ్ళు కాని వాళ్ళు పెళ్లిళ్ళు అవ్వటము, అండ్ ఫినాన్షియల్ గా నిలదొక్కుకోవడము, రకరకాలుగా వాళ్ళ ల్యాండ్స్ ఎన్నో
గొడవల నుండి కూడా బయటకు వచ్చేయటము, రకరకాలుగా ఎన్నో రిజల్ట్స్ వస్తున్నాయి. బికాస్ ద క్లీనింగ్ ప్రాసెస్ అనేది గ్రౌండింగ్ నుంచి అనేది ఇక్కడ ఇవ్వటం అనేది నిజంగా ఐ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ మ్యామ్. మీతో వర్క్ చేయడం అనేది Oh my God. ఇక్కడ ఉన్న సబ్స్క్రైబర్స్ కి అందరికి, ఫాలోవర్స్ కి అందరికి, వాళ్ళందరి ముందు చెప్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ టు వర్కింగ్ విత్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రశాంత్. ప్రశాంత్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు. 6 క్లీనింగ్ ప్రాసెస్ జరిగిపోయింది. అంత ఓపెన్ హార్ట్గా అంతా ఓపెన్ చేస్తే అదే ప్రశాంత్. మనం చేయాల్సిందే అది. వెన్ యూ స్టార్ట్ ఓపెనింగ్ యువర్ హార్ట్, యూ బీ వన్ విత్ ఎవ్రీబడి. అంతే, ఎవ్రీథింగ్. అలాగే మేనిఫెస్టేషన్స్ కూడా వన్ అవుతాం. అదొక్కటే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కనెక్టింగ్. మనందరం కనెక్ట్ అయ్యి ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్, అండ్ వీ విల్ expand so beautifully. Love you. Love